చాలా మందికి ఈ భూమికి సంబంధించి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఈ పొలము ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ తేదీన జరిగింది, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలని కూడా చాలా మందికి ఉంటుంది. అదేవిధంగా ఏ విధంగా చెక్ చేయాలో కూడా వాళ్ళకైతే తెలియదు. అదేవిధంగా వాళ్ళు ఏ బ్యాంక్లో లోన్ తీసుకున్నారు, అది మార్ట్గేజ్ లోనా, తనఖా లోనా, ఇలాంటి విషయాలు కూడా వాళ్ళకైతే తెలియదు. ఈ వీడియోలో ప్రతి ఒక్కరు భూమి పైన జరిగిన లావాదేవీలు, కొనుగోలు, బ్యాంకు రుణాలు, తనఖా ఇట్లాంటి విషయాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత భూభారతి వెబ్సైట్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లాగిన్ మీద ప్రెస్ చేయండి. ఇది సిటిజన్ లాగిన్, అంటే ఎవరైనా సరే లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ మీ సేవ వాళ్ళకే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఇది ఎవరైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళు ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ను ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మీకు పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోమని అడుగుతుంది. మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే లాగిన్ చేశాను. ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. మీ డిస్టిక్ అడుగుతుంది. మీ డిస్టిక్ ఏదైతే అది మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండల్ని సెలెక్ట్ చేయమని అడుగుతుంది. మీ మండల్ అయితే సెలెక్ట్ చేయండి. మీ మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ విలేజ్ని సెలెక్ట్ చేయమంటుంది. మీ విలేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. విలేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత సర్వే నంబర్ అడుగుతుంది. ఈ సర్వే నంబర్ని అయితే మీరైతే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ సర్వే నంబర్ను సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఖాతా నంబర్ అడుగుతుంది కదా, ఈ ఖాతా నంబర్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సర్చ్ ఈసీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ ఈ పేజ్ అనేది లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఒక 20-30 సెకండ్స్ అయితే ఇది టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈ పట్టాదారి యొక్క పేరు, ఖాతా నంబరు, సర్వే నంబరు, ల్యాండ్ ఎంత ఉంది, పాస్బుక్ నెంబర్ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇది ట్రాన్సాక్షన్ ఏ తేదీన జరిగింది, వాళ్ళు పేరేంది, ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి పొలం మారింది, ఇట్లాంటి డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. ఇది ఏ మండల్లో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది కూడా పూర్తి వివరాలు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఒకవేళ వీళ్ళు బ్యాంకులో లోన్ తీసుకున్నట్లయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, మళ్ళీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళా మండల్ను కూడా మళ్ళీ సెలెక్ట్ అయితే చేయండి. మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత విలేజ్ నేమ్ అడుగుతుంది. విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ సర్వే నెంబర్ అడుగుతుంది కదా, ఈ సర్వే నెంబర్ అయితే సెలెక్ట్ అయితే చేయాలి. ఈ సర్వే నెంబర్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఖాతా నెంబర్ అడుగుతుంది. ఖాతా నెంబర్ని ఇచ్చి సర్చ్ ఈసీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు సేమ్ ఇదివరకు లాగా టైం అయితే పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. ఒక 20-30 సెకండ్స్ అయితే టైం పడుతుంది. ఇక్కడ చూడండి, పూర్తి డీటెయిల్స్ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, బ్యాంక్ లోను, ఇది బ్యాంక్ లోను ట్రాన్సాక్షన్ నెంబరు, సర్వే నెంబరు, అదేవిధంగా ట్రాన్సాక్షన్ డేటు, అది ఏ బ్యాంకు, ఇట్లాంటి డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు మీ సర్వే నంబర్కు కానీ ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు మీ పొలంకు సంబంధించి బ్యాంక్లో లోన్ ఎంత ఉంది, ఏ బ్యాంక్లో లోన్ ఉంది, అది ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి మారింది, ఇలాంటి విషయాలు మీరే మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీ దగ్గరలోనే ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి. ఈ ప్రింట్ కనుక మీకు కావాలి అని అంటే ఇక్కడ పీడిఎఫ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీ భూమికి సంబంధించి లావాదేవీలు, కొనుగోలు, బ్యాంకు రుణాలు, ఇట్లాంటి విషయాల గురించి ప్రతి ఒక్కటి చెప్పడం అయితే జరిగింది. మీకు ఈ భూభారతికి సంబంధించి కానీ ఆన్లైన్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.